ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుకైతే చేప ముక్కల్ని కడిగి పెట్టుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంతా చేప ముక్కల్ని పట్టేంత వరకు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాక కొన్ని టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు అయితే మగ్గాయి. ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న దాన్ని కొంచెం మెల్లమెల్లగా ముక్కలు పగలకుండా కొంచెం మెల్లమెల్లగా కలుపుకోవాలండి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ముక్కలు. సో అలా మెల్లగా కలుపుకోవాలి. కింద ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ మొత్తం ముక్కకు బాగా పట్టేసిందండి. ఒకసారి మెల్ల కలుపుకుందాం ముక్కలన్నీ. ఆయిల్ మొత్తం ముక్కకైతే బాగా పట్టేసిందండి. ఇప్పుడైతే చింతపండు రసాన్ని అందులో పోసుకుందాం. నాకైతే చింతపండు రసం చాలండి, మీకు కావాలంటే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మొత్తం అలా ముక్కలంతా కలుపుకుందాం. మెల్లగా కలుపుకోవాలండి. అలా పైన మాత్రమే కలుపుకోవాలి. సో అది పక్కన పెట్టుకుందాం. ఆ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, నువ్వులు, ధనియాలు, పుట్నాలు, గసగసాల, మెంతులు, వామ ఇదంతా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మొత్తం వాటర్ పైకి తేలింది కదండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, ఆల్మోస్ట్ వేగడానికి వచ్చేసింది. చేప ముక్క అయితే ఉడకడానికి వచ్చేసింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా, ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకో 2 మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న పౌడర్ అంతా అందులో వేసేయాలి. మొత్తం కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి, పైన మాత్రమే కలుపుకోండి. ఇప్పుడు అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా పోయిందో కదా. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. గ్రేవీ అయితే నాకు చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. సో ముక్క కూడా మొత్తం ఉడికిపోయింది. సో అయిపోయిందండి. లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర జల్లేద్దాం. కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. అంతేనండి. ఇక వేడి వేడి అన్నంలోకైనా సరే, జొన్న రొట్టెల మీద అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి.